హలో ఎవ్రీవన్, నేను మీ శశి. కరోనా అనేది చైనా నుంచి స్టార్ట్ అయిందనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అట్ ద సేమ్ టైం చైనా వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. చైనీస్ ఎకానమీలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎలాగైతే మనం ఇండియాలో అగ్రికల్చర్ అనేది మనకి ఒక వన్ ఆఫ్ ద మేజర్ మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటామో, అలాగే అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది వాళ్ళు మాస్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీస్ వల్ల కావచ్చు, ఆర్ వాళ్ళ పాపులేషన్ వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ ఉన్న ల్యాండ్ మాస్ వల్ల కావచ్చు, చైనా వచ్చేసి ఎప్పటి నుంచో ఒక పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి చైనా వాజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్ టు గో అండ్ ఇన్వెస్ట్ మనీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. కానీ మార్చ్ మంత్ టైంలో చైనా వచ్చేసి కంప్లీట్ లాక్డౌన్ వెళ్ళిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. అండ్ లాక్డౌన్ వెళ్ళినాక ఏం జరిగిందంటే ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పడిపోయింది. దీనివల్ల చాలా కంపెనీస్ పెద్ద లాసెస్ అని చెప్పలేము, కానీ అట్ ద సేమ్ టైం దెబ్బతినింది కొద్ది గొప్ప. సో ఇది జరగడం వల్ల వెంటనే కంపెనీస్ అనేది రీథింక్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ దే డిసైడెడ్ దాట్ ఒక సెకండరీ సోర్స్ ఉంటే మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం అటువైపు మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గురించి తెలిసిన విషయమే. ఆయన వచ్చేసి రెగ్యులర్ బేసిస్లో ఇది చైనా చేసిన తప్పు అండ్ చైనాతోటి ఎంత బిజినెస్ తక్కువ చేసుకుంటే అంత మంచిది అనే పాయింట్ని ఆయన చెప్పడం. అండ్ సిమిలర్లీ వేరే కంట్రీస్ కూడా వచ్చేసి జపాన్ లాంటి కంట్రీస్ కానివ్వచ్చు, లేదంటే ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కానివ్వచ్చు, చైనా వచ్చి మనకి ముందే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్న టైంలోనే వాళ్ళకి తెలిసి కూడా చెప్పకపోవడము, ఇవన్నీ తప్పు చేసింది. కాబట్టి వీ షుడ్ మనం కంప్లీట్గా వాళ్ళని నమ్మలేము ఆర్ నమ్మకూడదు అని చెప్తున్నారు. సో ఏదో ఒక విధంగా చైనా పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిందండి. అది మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి చైనా పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడిపోయింది. సో ఇప్పుడు యాజ్ ఎ సెకండ్ థాట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చైనాలో ఉండే చాలా కంపెనీస్ని పార్షియల్గానో లేకపోతే ఒక పార్షియల్గానో ఆర్ కంప్లీట్గానో అక్కడి నుంచి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మూవ్ చేసి వేరే కంట్రీస్కి తీసుకెళ్దామని చూస్తున్నారు. అండ్ వేరే కంట్రీస్ అనగానే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ కొన్ని అంటే సెకండ్ ప్రిఫరెన్స్ డెస్టినేషన్స్ కొన్ని ఉంటాయి కదా. దాంట్లో మనం గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండియాని కూడా కన్సిడర్ చేస్తున్న విషయం నేను ఇక్కడ చెప్పుకున్నాను. ఇండియా కాకుండా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ వచ్చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వియట్నాం కానీ థాయిలాండ్ కానీ మూవ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంటర్నల్ టాక్స్ నడుస్తుందని కూడా కొన్ని వార్తలు మనము న్యూస్లో అక్కడక్కడ చూడొచ్చు. అది కాకుండా అరౌండ్ 100 మేజర్ కంపెనీస్ వచ్చేసి ఇండియాకి మూవ్ అవ్వబోతుంది అనే విషయం కూడా మనము రీసెంట్గా న్యూస్లో చూసే ఉంటాం. ఇండియాకి ఇంకో మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది. అది 100 కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్మెంట్కి మాత్రమే కాకుండా 1000 యూఎస్ కంపెనీస్ వచ్చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది అనే సంగతి కూడా మనం అందరం న్యూస్లో చూసి ఉంటాం. ఇది ఒక విధంగా ఇండియాకి మంచిదే. సరేరా, అంత మంచిగానే ఉంది కదా, మరి ఇండియా అంత మంచిగా ఉన్నప్పుడు చైనాకి ఏంది ప్రాబ్లం అని చెప్పేసి మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. ఆబ్వియస్లీ అండి, వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ని మనం లాక్కుంటున్నప్పుడు, మనం కానీ వాళ్ళ పక్కన ఉండే దేశాలు కానీ లాక్కునేటప్పుడు వాళ్ళకు కూడా కొంచెం కడుపు మంటుతుంది. ఆ కడుపు మంటకి వాళ్ళు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నారు అనే దానికి మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో బేసిక్గా మూవ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు, అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మూవ్ చేద్దామని మాట్లాడినప్పుడు నేను చెప్పాను కదా, థాయిలాండ్ కానీ, వియట్నాం, ఇండియా, ఇండోనేషియా, మలేషియా ఈ కంట్రీస్కి మూవ్ చేద్దామని చెప్పేసి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఆలోచిస్తుంది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసామంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే చైనా టెరిటరీసే. అంటే చైనా కానుకొని ఇప్పుడు ఎలాగైతే మనకి మన టెరిటరీస్లో మనం చెప్పుకుంటాం కదా, నేపాల్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇటువైపు బంగ్లాదేశ్ ఉంది, కింద వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే శ్రీలంక ఉంది. సో మనకి ఎలాగైతే ఈ కంట్రీస్ అనేవి మనకి టెరిటరీస్గా ఉన్నాయో, ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసిన మెజారిటీ ఆఫ్ కంట్రీస్ కూడా ఈ కంట్రీస్ అన్నీ కూడా చైనాకి టెరిటరీస్గానే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చైనా వచ్చేసి కొంచెం అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న చూసుకున్నామంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న చైనా వచ్చేసి ఇప్పుడు యూఎస్కి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే యూఎస్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే యూఎన్ కానీ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్స్ వచ్చేసి వాళ్ళు ప్రామిస్ చేస్తారు, ఇంత అమౌంట్ వచ్చి నేను అలొకేట్ చేస్తాను అని చెప్పేసి. దాంట్లో
టూ పేమెంట్స్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో ఇమీడియట్గా యూఎస్ వచ్చి దీనిపైన యాక్ట్ అవ్వాలని చెప్పేసి అండ్ ఆ ఫండింగ్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి చైనా వచ్చేసి అనౌన్స్ చేసింది. ఇది ఒక విధంగా వచ్చేసి చైనా వచ్చేసి యూఎస్ని ఒక ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేస్తుంది అని అనుకోవచ్చు. అది కాకుండా ఇంకా కొన్ని విషయాలను కూడా మనం న్యూస్లో అబ్జర్వ్ చేస్తున్నామంటే చైనా వాళ్ళ చుట్టూ ఉన్న కంట్రీస్ పైన తన ఆర్మీని కానీ ఆర్ ఎల్స్ తన పవర్ని కానీ కొంచెం సూపర్ఫిషియల్గా అప్లై చేయడం అనేది మొదలుపెట్టింది. సో ఫస్ట్ వచ్చి మనం ఇండియా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. ఇండియా మనకు తెలిసిందే, ఇండియా బార్డర్స్లోనే ఇండియా షేర్స్ బార్డర్ విత్ చైనా. మనము అటు కాశ్మీర్ దగ్గర కాశ్మీర్ నుంచి చూసుకున్నామంటే ఇటువైపు మణిపూర్, సిక్కిం ఇట్లా చాలా స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అయితే చెప్పాల్సిన స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరమే లేదు. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఆల్రెడీ ఇండియా చైనా మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది. దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా ఒక రోజు మాట్లాడుకుందాం. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ సో ఇక్కడ ఇట్లా ఒక పెద్ద బార్డర్ని మనం చైనాతో షేర్ చేస్తున్నాం. కానీ అండ్ ఆబ్వియస్లీ బార్డర్ షేర్ చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ గొడవలు కానీ ఎప్పుడైనా ఉంటుంది. అది ఇండియా పాకిస్తాన్ అనే కాదండి, ఏ దేశాలకైనా బార్డర్ షేర్ చేస్తున్నప్పుడు కొద్ది గొప్ప కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. అది ఎవరు డినై చేయలేరు. కానీ రీసెంట్ టైమ్స్లో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగింది. ఆ 2 ఇన్సిడెంట్స్ వల్ల అందరూ వచ్చేసి ఏం జరుగుతుంది అని చెప్పి తిరిగి ఆలోచించడం మొదలుపెట్టారు. అది ఏంటంటే 2 విషయాలు జరిగింది. దాంట్లో మొదటిది ఏంటంటే నకులా పాస్ అని చెప్పేసి సిక్కిం దగ్గర ఒక ప్లేస్ ఉందండి. ఇట్స్ అ షేర్డ్ టెరిటరీ బిట్వీన్ చైనా అండ్ షేర్డ్ బౌండరీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా అనమాట. సో అక్కడ మన 2 దేశాల చెందిన ట్రూప్స్ అంటే ఆర్మీస్ మధ్యలో చిన్న సైజు ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో కొందరు వచ్చేసి ఇంజర్ కూడా అయ్యారు. ఇది ఒక సైడ్ జరిగింది. ఇది వచ్చేసి జరిగింది సిక్కిం వైపు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వచ్చేసి ఇలా ఉంది అనుకున్నప్పుడు, ఇండియా చైనా బార్డర్ అనేది ఇలా ఉంది అన్నప్పుడు ఇక్కడ అంటే టువర్డ్స్ ది వెస్టర్న్ సైడ్ జరిగింది. కానీ అదే టైంలో లదాఖ్ విచ్ ఇన్ ద నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇండియా వచ్చేసి లదాఖ్ రీజన్లో ఈ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మూమెంట్ కొంచెం ఎక్కువ తిరగడం మొదలు పెడుతుంది అనేది కూడా అటువైపు కొన్ని రిపోర్ట్స్ అనేవి మనకు వచ్చాయన్నమాట. ఎప్పుడైనా నేను ముందే చెప్పాను కదా ఈ వీడియోలో, ఎప్పుడైనా కానీ ఒక షేర్ టెరిటరీ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటూనే ఉంటుంది. కానీ రీసెంట్గా మన ఆర్మీ చెప్పిన విషయం ఏంటంటే డిస్టర్బెన్సెస్ అనేది ప్రతిసారి మనకి చైనా మధ్యలో ఉంటూనే ఉంది. కానీ ఒకే టైంలో అంటే రీసెంట్ టైం కొంచెం టైం గ్యాప్లోనే 2 సైడ్స్ల నుంచి ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. బట్ ఇది ఎందుకో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, మంచిది అనేది మనం గ్రహించాల్సిన విషయం అనమాట. అంటే వాట్ ఇస్ చైనా ట్రైంగ్ టు డూ? వాళ్ళ టెరిటరీ మార్క్ చేసుకుంటున్నారా ఆర్ ఎల్స్ ఇండియాని బ్యాక్ ఫుట్లో వేయడానికి ట్రై చేస్తున్నారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. అదేలాగా సరే ఇండియా ఒకటే నా ప్రాబ్లము అంటే కాదు. వాళ్ళకి ఇండియా వచ్చేసి ల్యాండ్ మాస్ బార్డర్ని షేర్ చేస్తుంది. సో ల్యాండ్ మాస్ బార్డర్ కాకుండా అంటే సీ బార్డర్ అనేది కూడా షేర్ చేసే కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే ఎలాగైతే మనం శ్రీలంక వచ్చేసి ఒక ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఇండియన్ ఓషన్ కోస్ట్ని ఎట్లయితే మనం షేర్ చేస్తున్నామో అదేలాగా వీళ్ళు వచ్చేసి కొన్ని చైనా వచ్చేసి వియట్నాం కానీ ఇండోనేషియా కానీ ఈ కంట్రీస్ తోటి ల్యాండ్ మాస్ ఆర్ సీ రూట్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలాంటి కంట్రీస్ పైన చైనా ఏం చేస్తుందంటే సీ రూట్ని షేర్ చేస్తుంది. సో చైనా ఇక్కడ నోటబుల్గా రీసెంట్ టైంలో అంటే లాస్ట్ గడిచిన ఒక 2-3 మంత్స్లో చేసిన 2-3 విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఓకే చెప్పాను కదా ఈ కంట్రీస్ అనేది ఒక రీజన్ అంటే ఈ కంట్రీస్ అనేది టెరిటరీని షేర్ చేస్తుంది చెప్పేసి బేసిక్గా దాన్ని వచ్చేసి సౌత్ చైనా సీ అంటారు అనమాట. ఈ సౌత్ చైనా సీలోనే ఈ చిన్న చిన్న కంట్రీస్ అనేది కూడా ఉంది. అంటే వియట్నాం కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఈ కంట్రీస్ అనేది అక్కడ ఉందన్నమాట. బేసిక్గా లొకేటెడ్ అయి ఉంది అండ్ ఇట్స్ అ కామన్ సీ బిట్వీన్ దీస్ కంట్రీ అండ్ చైనా. కానీ ఒకవేళ ఇట్లా బార్డర్స్ ఉన్నప్పటికీ కూడా మన ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నప్పుడు సీ మధ్యలో కూడా బార్డర్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ మనం చేపలు పట్టడానికి వెళ్తుంటారు కాబట్టి ఓకే ఈ రీజన్ వరకు మీరు చేపలు పట్టుకోవచ్చు ఆర్ ఈ రీజన్ వరకు మీరు చేపలు పట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇమాజినరీ లైన్ ఉంటుందన్నమాట. ఆ ఇమాజినరీ లైన్ వరకు ఇది ఈ కంట్రీది, ఇది ఆ కంట్రీది అని చెప్తూ ఉంటారు. అదేలాగానే మనకి శ్రీలంకకు మధ్యలో కూడా దెర్ ఇస్ అ ఇమాజినరీ లైన్ అనమాట. వేరెన్ వాళ్ళు ఆ ఇమాజినరీ లైన్ దాటేసి మన ఇండియాకి రారు అండ్ సిమిలర్లీ మనం వచ్చేసి ఆ ఇమాజినరీ లైన్ దాటేసి అటువైపు వెళ్ళాము. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
సో ఇక్కడ ఈ రీసెంట్ 2-3 మంత్స్లో జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే, వియత్నాం రీసెంట్గా రిపోర్ట్ చేసిన విషయం ఏంటంటే, పారాసల్ అనే ఒక ఐలాండ్ ఉందండి. అక్కడ అక్కడ వరకు వచ్చేసి బేసిక్గా డిస్ప్యూటెడ్ ల్యాండ్ బిట్వీన్ చైనా అండ్ వియత్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ బార్డర్ని దాటేసి చైనీస్ షిప్ వచ్చేసి ఆ గీతని దాటేసి ఈ వియత్నాంకి చెందిన ఒక షిప్పింగ్ బోట్ని వాళ్ళు గుద్దడం జరిగింది అనేది వియత్నాం రిపోర్ట్ చేసిన విషయం అనమాట. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వియత్నాం అనేది కంపేర్ టు చైనా అంత పెద్ద కంట్రీ కాదు. సో ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళు కూడా భయపడడం అనేది మొదలుపెట్టారు. బట్ ఇట్స్ బీన్ నోటెడ్ అండ్ వాళ్ళు వచ్చేసి ఇలా జరుగుతుంది, చైనా వచ్చి ఇలా ట్రెస్పాస్ చేస్తుంది, ఆర్ఎల్స్ చైనా వచ్చి రీసెంట్గా ఇలాంటి ఒక యాక్టివిటీ చేసింది అనేది పబ్లిక్గా చెప్పారనమాట. అది కాకుండా తైవాన్ అనే ఒక ప్లేస్ ఉందండి. బేసిక్గా దీనికి ఒక సెపరేట్ స్టోరీ ఉంది. తైవాన్ అనేది ఒక సెపరేట్ కంట్రీ అయినప్పటికీ దే హ్యావ్ అ షేర్డ్ హిస్టరీ అనమాట, చైనా అండ్ తైవాన్. సో తైవాన్ పైన కూడా కొంచెం లైట్గా చైనా వచ్చేసి వాళ్ళ జులుంని ప్రదర్శించడం మొదలు పెడుతుంది అనేది ఒక సైడ్ లైన్లో జరిగే విషయం. ఇది మూడో కంట్రీ, ఇండియన్ కలుపుకుంటే ఇది మూడో కంట్రీ. ఈ 3 కాకుండా చైనా చేసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇండోనేషియన్ బార్డర్, ఈ మలేషియా ఇండోనేషియా బార్డర్స్ చెప్పాను కదా, ఇక్కడ కూడా కొన్ని చేపలు పట్టే షిప్స్ పైన చైనా అటాక్ చేసింది అండ్ అనే విషయాన్ని న్యూస్లో మనం రీసెంట్గా చూసాం. చైనా వచ్చేసి అక్కడ షిప్ని గుద్దిందంటున్నాం, ఇక్కడ షిప్ని గుద్దిందంటున్నాం, ఆర్ ఎల్స్ ఇండియన్ టెరిటరీ పైన ఒక అటాక్ జరిగిందంటున్నాం. దీనివల్ల చైనాకి ఏం లాభం అని మీరు అడిగినప్పుడు, ఎటువంటి బిజినెస్ మ్యాన్ అయినా ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆలోచించే విషయం ఏంటంటే, సెక్యూరిటీ ఎంత ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా వస్తాయా ఆ రీజన్లో అనేది, వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఏ కంపెనీ అయినా ఆర్ ఏ ఇన్వెస్టర్ అయినా ఆలోచిస్తారు. ఇప్పుడు మనమే వచ్చేసి ఒక ల్యాండ్ కొంటున్నాం ఆర్ స్థలం కొంటున్నాం అన్నప్పుడు, చుట్టూ ఉండే ఏరియా ఎలా ఉంది, ఇక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఏరియా బాగుందా లేదా అని చెప్పి మనం చూస్తాం కదా. సో మనం ఇన్వెస్ట్ ఎలా అయితే చేస్తున్నామో అలాగే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఏరియా అనేది ఎంత సేఫ్గా ఉంటుంది ఆర్ వాళ్ళకి ఎంత సెక్యూర్గా ఉంటుంది అనే పాయింట్ని గమనిస్తారు. సో ఇలా గమనించిన టైంలో ఈ అన్ని కంట్రీస్కి వచ్చేసి ఒక టెరిటోరియల్ ఇష్యూ ఉంది ఆర్ ఎల్స్ చిన్న కాన్ఫ్లిక్ట్స్ నడుస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అండి, వీళ్ళు ప్రాఫిట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. సో ఒక చిన్న ప్రాబ్లం కనిపించినా కూడా వెంటనే వాళ్ళు వచ్చి ఒక అడుగు వేయాల్సింది పోయి 2 అడుగులు వెనక వేయడం మొదలు పెడతారు. సో ఒక రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అంటారు, PLA. ఇది ఎలాగైతే మన ఇండియన్ ఆర్మీ ఉందో అలాగే PLA త్రూ ఇట్లా బార్డర్స్ని కొంచెం ఇన్సెక్యూర్ చేసుకుంటూ వేరే కంట్రీస్ చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల చైనా వచ్చేసి ఈ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇది చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మేజర్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి లేకపోతే గూగుల్ కానీ ఇలాంటి కంపెనీస్ వచ్చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అంటే బేసిక్గా ఏంటంటే చైనా వదిలేసి వెళ్ళిపోకుండా వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు అనే విషయాన్ని ఇది ఒక టైప్ ఆఫ్ థియరీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్టింగ్లో అందరూ ఏమనుకున్నారంటే, ఈ అటాక్స్ అవి చేస్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఈ ఫ్లైట్ వచ్చేసి చెప్పాం కదా, ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి మనకి లదాఖ్ ఏరియాలో తిరిగింది అనేసి. సో బేసిక్గా స్టార్టింగ్లో ఇనిషియల్ పాయింట్లు అందరూ ఏమనుకున్నారంటే, ఓకే చైనా వచ్చేసి ఇప్పుడు కరోనా వైరస్ నుంచి బయటపడిపోయింది అంటున్నారు, అంటే నో రీసెంట్ రిపోర్టెడ్ కేసెస్ అంటున్నారు కదా, మేబీ వాళ్ళు బార్డర్ని సెక్యూర్ చేస్తున్నారేమో, సో దట్ పీపుల్ డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్, బార్డర్ సెక్యూర్ చేసుకుంటున్నారేమో, దానికోసం వాళ్ళు ఈ టైట్ చేస్తున్నారేమో ఆర్మీని అనుకున్నప్పటికీ కూడా పోను ఈ సెకండ్ థియరీ కూడా స్టార్ట్ అయింది, సేయింగ్ దట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చైనా నుంచి బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళ నేబరింగ్ కంట్రీస్కి, అదే నేను చెప్పాను కదా ఈ కంట్రీస్కి వెళ్ళిపోకుండా ఇక్కడ ఒక మిలిటరీ త్రూ ఒక మూవ్ చేస్తుంది అనే విషయం అనేది కొంచెం రిపోర్ట్స్లో ఈ మధ్యలో కొంచెం రీసెంట్గా బాగా గట్టిగా వినిపిస్తుంది. దానికి తగ్గినట్టే చైనా కూడా చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. దీనివల్ల చైనాకి ప్రొడక్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయేటప్పటికీ చైనాకి ఆల్రెడీ ఉన్న ఒక నెగటివ్ ఇమేజ్ అనేది ఇంకా పెరుగుతుంది. అది చైనా తెలిసి చేస్తుందా, ఆలోచించి చేస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఒక విధంగా ఈ నెగటివ్ ఇంప్రెషన్ అనేది ఇంకా చైనా పైన పెద్దగా పెరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సరే, ఒకవైపు మనం చైనా గురించి మొత్తం మాట్లాడేసాం, వై నాట్ ఒక వీడియో మొత్తం మనం చైనా గురించి మాట్లాడేసాం కదా, అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఒక చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేశాను అనమాట. లాస్ట్ 4 డేస్గా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి
ఈ నరేంద్ర మోడీ చెప్పిన 20 lakhs ప్యాకేజ్ గురించి కానీ ఎకనామిక్ బూస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ డే బై డే ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టా రైటో నాకు అర్థం కావట్లేదు. మీ థాట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు పోస్ట్ చేయండి కమెంట్స్లో. కానీ నేనేమనుకుంటున్నా అంటే అబ్జర్వ్ చేసినంత వరకు పబ్లిక్ సెక్టార్ దగ్గర నుంచి ప్రైవేట్ సెక్టార్కి మనం ఎక్కువ మూవ్ అవుతున్నాం. ఇస్ ఇట్ బికాజ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాకి వస్తుంది అనేది అబ్జర్వ్ చేసి మన ఇండియన్ ఎకనామిక్ పాలసీ అనేది కొంచెం రిజిడ్గానే ఉంటుందండి. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చేసి వస్తుంది ఇండియాకి అంటే వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేయడం దగ్గర నుంచి లేకపోతే పూర్తి అవ్వడం కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం వరకు కూడా పేపర్ వర్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అంత ఈజీగా జరగదు ఇండియాలో. కానీ ఇప్పుడు రీసెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ నిన్న చూసిన రిపోర్ట్స్లో అయితే చూసామంటే పబ్లిక్ సెక్టార్లో ఉండే చాలా కంపెనీస్ని ఇంకా టువర్డ్స్ ప్రైవేట్ సెక్టర్ పుష్ చేస్తున్నారు మన ఫినాన్స్ మినిస్టర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మేబీ బికాజ్ ఈ కంపెనీస్ బయటని యూఎస్ నుంచి కానీ లేకపోతే వేరే ఇన్వెస్టర్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది సపోర్ట్ ఆర్ ఎల్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇది చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఏదైనా కానీ మనము ముందు వెయిట్ చేసే చూడాలి. సో మళ్ళీ రేపు కలుసుకుందాం అండ్ రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఎండ్ నోట్కి వచ్చిన విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా నేను ఎవ్రీడే పోస్ట్ చేసే అప్డేట్స్ ఆర్ న్యూస్ వచ్చేసి మీరు చూస్తారు. మళ్ళీ రేపు మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, చియర్స్, బాయ్.